రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, గిరిజన కుటుంబాల గూడాలందరూ ఏకమై ఈరోజు మా ఓడు అనుకుంటా ముందుకు కదిలి ఓటేశారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మా వాళ్ళతోటే, గెలిచింది మనోళ్ళతోటే. మరి ఆయన ఏం చేసిండు? భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా ఆయన సత్కరించలేకపోయిండు. ఆయన ఆ రోజు నివాళులు అర్పించలేకపోయిండు. సగర్వంగా ఆయన ఏం తెలపలేకపోయిండు. నేను ముందే చెప్పిన రెడ్లందరూ ఏకమవుతున్నారు. తక్కువ కులపోళ్ళు ఏ స్టేజ్కి వెళ్తున్నారో మీరు అర్థం చేసుకోవాలని ముందు నుంచే మొత్తుకుంటూనే ఉన్నా. ముచ్చని చూద్దాం ఒకసారి. అంబేద్కర్కు అవమానం, రాజీవ్ గాంధీకి పూలహారం, కాంగ్రెస్ మార్కు పాలన. ఏప్రిల్ 14న అంబేద్కర్ స్టాచ్యూను పట్టించుకొని రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకున్న వైనం. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఘనంగా నివాళులు. కోడ్ ఏమైందంటున్న నేటిజన్లు. సీఎం రేవంత్ తీరుపై తీవ్ర ఆగ్రహం. మరి గిదే ముచ్చట్ను చూసుకుంటే మాత్రము అదే పరంగా చూసుకుంటే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉంటే ఆ జయంతి దగ్గర పోయిన గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కింద ఉన్న చిరస్థాయిలో అంబేద్కర్ యొక్క ప్లేస్ను మొత్తం మొదలు పెడతా పూలతోటి అలంకరించి ఈరోజు వచ్చి ఏమైంది? అదే ఏప్రిల్ 14 జయంతి రోజున రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అంబేద్కర్ దగ్గర పోలేదట. దానికి ఏమైనా సంబంధం ఉందా? ఎలక్షన్ కోడ్కి అంబేద్కర్ అలంకరణకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఈరోజు రాజీవ్ గాంధీ రోజు రాగానే పూలు అల్లి, బుట్టలు అల్లి, పూలు యాలాడదీసి, పేగులు అల్లుకొని, మొత్తం మెడలో వేసుకొని చుట్టుకొని ఇక జై గాంధీ, జై జై గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, అంతా గాంధీ. మేము తెలంగాణలో ఉన్న బిడ్డలం కాదు, మేము గాంధీ వారసత్వం అనుకుంటా ఈ రేవంత్ రెడ్డి గట్టే ముర్రిండయ్యా, గతే ముర్రిండలేదా? మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి చేత ఎన్నుకోబడిండు? రేవంత్ రెడ్డి ఎవరి చేత ఎన్నుకోబడిండు? అదే ఎస్సీ తోటి, అదే ఎస్టీ తోటి, అదే బీసీ వాళ్ళతోటి, అదే గిరిజన గ్రామాలతోటి, గిరిజన ప్రజలతోటి, అందరితోటి ఎన్నుకొని ఈరోజు అదే గిరిజనుల కోసం పోరాడి తన జీవితాన్ని గిరిజనుల కోసం అంకితం చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేసి భారత రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్క పౌరుడు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డ కూడా గూడు నీళ్ళను కూడా అతనికి కూడా హక్కు ఉంది, అతను కూడా సమన్యాయంగా బ్రతకాలి అని హక్కును తీసుకొచ్చిన అంబేద్కర్కి మాత్రము ఎటువంటి పూల అలంకరణ లేదు. ఈ గాంధీ వారసత్వులైన ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి యనమల రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గాంధీ అని పెట్టుకోవాలి. ఈ రోజు పేరు రేవంత్ గాంధీ అని పెట్టుకోవాలి. అరే గిన్ని రోజుల నుంచి జై తెలంగాణ ఎందుకు అనడా అనుకున్నా. ఇదా సంగతి, అసలు సంగతి. ఆ రోజు పేదోళ్ళని ఇబ్బంది పెట్టిన గాడ్సే ఏ విధంగా చంపాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా అంబేద్కర్ తోటి అదే విధంగా తన యొక్క పనితీరును చూపెట్టుకున్నాడయ్యా. మరి రేవంత్ రెడ్డిని ఏం చేయాలి? మీరు చూస్తున్నారా ప్రజలారా? ఇవేడ చూడండి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు ఏడా ఉన్నారు? ఇది రాజీవ్ గాంధీ కాడ. రాజీవ్ గాంధీకి స్టాచ్యూ వేసి దగ్గర ఎంత ఇది 50,000 పూలు అల్లించి కింద లక్షలాది ఖర్చులు పెట్టించి కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఈ రాజీవ్ గాంధీకి జై కొట్టడానికి పోయినాడికి, రాజీవ్ గాంధీకి జై కొట్టడానికి పోయిళ్ళు. మరి భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన మా అంబేద్కరుడు ఏం చేసిండు? మరి ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉందని అంబేద్కర్ స్టాచ్యూని ఏ విధంగా వదిలేసినావో ఇదే రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరలో అమలైంది కదా. మరి దీన్ని కూడా అట్లనే వదిలేచ్చు కదా. మరి నువ్వు అంబేద్కరుని కాకపోయే ఇటేమో గాంధీ పుట్టుకతోటి వంశపరిపారంగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు గీదా మీరు చేసేది. సృష్టించిన మన అంబేద్కరునికి ఎందుకు చేయలేదు? మరి మీరే చెప్పండి, అంబేద్కరుడికి ఎందుకు చేయలేదు? బహుజన వాదాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించి ఓటు ఐడి కూడా ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు, దొర కానీ రెడ్డి కానీ ఎవరైనా కానీ ఎన్నుకోబడదు ఎవరి ద్వారా? మనలాంటి కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజనతోటి కాదా? రెడ్డి వాళ్ళందరూ ఏకమై ఓట్లేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండా? మరి ఇదొక్కటి మీరు తెలుసుకోవాలి. ఆయన రేవంత్ రెడ్డి ఎంత కులపిచ్చోడంటే రెడ్డి వాళ్ళు ఎట్లుంటారు? ఫలానా లంబాడి సమాజం పోరాడే కానీ, మాదిగ సమాజం పోరాడే కానీ, లేకుంటే గిరిజన సమాజం పోరాడే కానీ వాళ్ళ ఆఫీసులో పోయి జాయిన్ అవ్వాలంటే మీది ఏ క్యాస్ట్ అని అడిగి ముందు కుర్చీలో కూర్చోమంటారు. అప్పటిదాకా ఆఫీసులో కూడా రానియరు. గది రెడ్డి వాళ్ళకు ఉండేది. మరి మనకు అట్లా ఉండదు కదా.
మన నాయకుడు మన జెండా అనుకొని మన భుజాలు వేసుకొని పోతే ఈరోజు మనకు హక్కులు కల్పించిన అంబేద్కరుడికి ఈరోజు పూల సత్కారం చేయలేదు రేవంత్ రెడ్డి అయితే. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందట. ఎలక్షన్ కోడ్కి జయంతి జరుపుకోవడానికి సంబంధం ఉందా? ప్రజలారా మీరే చెప్పాలి. దీనికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలో గది కూడా మీరే చెప్పండి కొంచెం.